సో టు ది పాయింట్లో మరో అంశం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులపై చర్చించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందన్నారు. త్రిబుల్ ప్రాజెక్టును రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేస్తున్నారా అని ప్రశ్నించారు. లోపభూయిష్టంగా త్రిబుల్ ప్రాజెక్టు డిపిఆర్ తయారు చేశారని, త్రిబుల్ ప్రాజెక్టుకు సంబంధించి ఇంతవరకు భూసేకరణ చేయలేదని అన్నారు. త్రిబుల్ వల్ల భువనగిరి, చౌటుప్పల ప్రాంతాలు అస్తిత్వాన్ని కోల్పోతాయన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రామ్మోహన్ రావు గారు, ఏ విధంగా చూడొచ్చు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని? మరోపక్క కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తారు, కేంద్రానికి వెళ్తున్నారు, అలాగే తెలంగాణ సీఎం మంత్రుల బృందం విజ్ఞాపన పత్రాలు ఇస్తున్నారు. మరోపక్క ఎలాంటి ప్రభావం కూడా కనిపించట్లేదు. మరోపక్క త్రిబుల్ ప్రాజెక్టు అవ్వచ్చు, రీజనల్ రింగ్ రోడ్ అయితే మాత్రం రియల్ ఎస్టేట్ కోసమే చేస్తున్నారని చెప్పేసి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? రవి గారు, రేవంత్ రెడ్డి గారు అనేక ప్రజా సమస్యల మీద, ముఖ్యంగా అభివృద్ధి సమస్యల మీద కేంద్ర మంత్రులకు నిన్నటి నుంచి, అంతకుముందు ఇచ్చారు, నిన్నటి నుంచి కూడా వినతి పత్రాలు ఇస్తూ వచ్చారు. కానీ ఇటీవల దుమారం ఏంటంటే, కిషన్ రెడ్డి గారిని విమర్శించిన తర్వాత ప్రతి బీజేపీ నాయకుడు రేవంత్ రెడ్డి మీద దుమ్మెత్తిపోతున్నారు. అందులో అర్ధ సత్యాలు అసత్యాలు ఉన్నాయంటున్నారు. ఇక్కడికే వస్తాను నేను. మనకి ఏదైతే బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ గారు, నా ఫ్రెండ్, ఆయన మాట్లాడిన మాటల్లో అర్ధ సత్యాలు అసత్యాలు ఉన్నాయంటున్నారు. అర్ధ సత్యాలు ఏవో అసత్యాలు చెప్తాను. రీజనల్ రింగ్ రోడ్ మంజూరు చేసింది ఇప్పుడు కాదు, మోడీ గారు ఉన్నప్పుడే, మోడీ గారు రెండోసారి ఎన్నికైన కాకముందే 2016లోనే మంజూరు అయింది. ఉత్తర భాగానికి నెంబర్ కూడా, జాతీయ రహదారి నెంబర్ కూడా ఇచ్చారు. మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే బీజేపీ కూడా మరి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పూనుకున్నట్టేనా? కాదు కదా. ఒకసారి ఈ రీజనల్ రింగ్ రోడ్ అంశాన్ని ఒకసారి చూసుకుంటే 1978లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా అయిన చెన్నారెడ్డి గారికి ఆలోచన అప్పటి నుంచే ఉందండి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఆలోచన కన్నా ముందే ఆనాడే చెన్నారెడ్డి గారు ఆలోచన చేశారు. మీరు పాత రికార్డులు తిరిగేస్తే, నేను అప్పటి నుంచి నేను జర్నలిస్ట్ గా ఉన్నాను కనుక నాకు తెలుసు, ఆయన సేమ్ 60 కిలోమీటర్ల, హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న అన్నింటినీ కలుపుతూ ఆనాడే పేరు రీజనల్ రింగ్ రోడ్ పెట్టలేదు, కానీ రింగ్ రోడ్ అన్న ఆ ప్రయత్నం చేశారు. మరి ఆనాడు చెన్నారెడ్డి గారికి ఆలోచన ఉన్నట్ట? కాదు కదా. ఇక్కడ ఏంటంటే, లక్ష్మణ్ గారు మాట్లాడే విషయంలో ఉత్తర భాగానికి ఆల్రెడీ నెంబర్ వచ్చింది. ఆయన మాట రియల్ ఎస్టేట్ అనే విషయంలో మాత్రం దక్షిణ భాగానికి వర్తిస్తుంది అంటున్నాం. అందుకని అర్ధ సత్యం అసత్యం అంటున్నాను. దక్షిణ భాగానికి ఎందుకు వర్తిస్తుంది అంటే, ఉత్తర భాగం ఏమో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 7 ఏళ్ల క్రితం మంజూరు అయింది. ఇప్పటికి 75% వరకు, 70 నుంచి 75% వరకు భూమి సేకరణ కూడా జరిగింది. కానీ దానికి అవార్డు పాస్ చేసి ఏ సర్వే నింపించబోతుంది, మొత్తం ఆన్లైన్ అలైన్మెంట్ అవన్నీ పూర్తయింది. పరిహారం ఇవ్వడే ఉన్నది. ఇది జరగాలి ఉత్తర భాగానికి. దక్షిణ భాగానికి వచ్చేవరకల్లా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా అంబిగ్విటీ మెయింటైన్ చేశారు. ఎట్లా అంటే, మేమే చేసుకుంటాం, మీ అవసరం లేదు, మీరు ఉత్తర భాగం మీరు చూసుకోండి, జాతీయ రహదారిగా, దక్షిణ భాగం మేము చేసుకుంటాం అన్నాడు. దానికి కారణం మాత్రం లక్ష్మణ్ గారు ఉన్న విషయంలో ఒకటి ఉన్నది. ఎందుకంటే అలైన్మెంట్ మార్చే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి గారు. అలైన్మెంట్ మార్చే వాళ్ళు ఏమైందంటే, మొన్నటిదాకా అక్కడ అన్నారు, ఇప్పుడు ఇక్కడ అన్నారని ఆందోళనలు మొదలైనవి. ఇది ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మణ్ గారి ఆరోపణ దక్షిణ భాగానికి అయితే వర్తిస్తుంది. రియల్ ఎస్టేట్ కోసమే చేస్తున్నారు అంటే, తమ భూముల నుంచి రోడ్డు పోవద్దు, పక్క భూముల నుంచి పోవాలి అని అలైన్మెంట్ మారుస్తున్నారు కదా. అంతకు ముందు ప్రాథమిక సర్వే అలైన్మెంట్ అనేది దాని వరకు ఒప్పుకోవచ్చు. కానీ అర్ధ సత్యం చెప్పింది, ఇంకో అసత్యం ఏం చెప్పిండు మన లక్ష్మణ్ గారు అంటే, భువనగిరి, చౌటుప్పల్ అంటే ఉత్తర భాగంలో ఉంటాయి. ఉత్తర భాగంలో ఉన్న వాటికి విలువ పోతుందని కాదు కదా. ఎప్పుడైనా ఇప్పుడు ఊరవతల నుంచి కొంచెం భువనగిరి పక్క నుంచే రోడ్డు పోతుంది, చౌటుప్పల్ పక్క నుంచే రోడ్డు పోతుంది. అటువంటి అప్పుడు నష్టమేమవుతుంది, అవతల నుంచి పోతున్నాయి కనుక. ఉదాహరణకు మీరు సంగారెడ్డి అంటే బాంబే హైవే మీద మొదలయ్యే ఈ ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్డు డైరెక్ట్ గా హైదరాబాద్ ఊళ్ళ నుంచి పోతాయి. అంటే పటాన్ చెరువు, హైదరాబాద్ సెంట్రల్, సికింద్రాబాద్, ఉప్పల్ తిప్పలు చూసాం కదా. ఇట్లా పోతే 110 కిలోమీటర్లు వస్తుంది. ఏది 120 కిలోమీటర్లు వస్తుంది దూరం. ఇట్లా అయితే 140 కిలోమీటర్లు వస్తుంది అంతే. కానీ 20 కిలోమీటర్ల తేడాలో ఎంత స్పీడ్ గా వెళ్ళగలుగుతాం మనం చూస్తున్నాం కదా రవి గారు. మనం ఔటర్ రింగ్ రోడ్ వాడుకుంటున్నాం. మనం ఏ మూలకు ఉన్న వాళ్ళైనా ఏ మూలకు చేరడానికైనా దూరం ఎక్కువ కావచ్చు, కానీ చాలా సులభం. ట్రాఫిక్ ఇబ్బందులు అయితే మాత్రం తొలగిపోతున్నాయి. ట్రాఫిక్ ఇబ్బందులు అయితే తొలగిపోతున్నాయి. దానికి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు రాజకీయ అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. మరోపక్క ఇది రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నారని చెప్పేసి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం కొన్ని రాజకీయ అంశాలుగానే చూడాలని చెప్పేసి బండారు రామ్మోహన్ రావు గారు చెప్తున్నారు. ఎందుకంటే ఒక పక్క ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో గతంలో రెండోసారి ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్కి అయితే మాత్రం శాంక్షన్ చేయటం, అలాగే జాతీయ రహదారిక దానికి గుర్తింపు కూడా చేయటం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో దానిపై ఎన్నోసార్లు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళటం, అలాగే కేంద్ర మంత్రులను కలవటం, కేంద్ర రోడ్లు శాఖ మంత్రిని కలిసి విజ్ఞాపన పత్రాలు ఇవ్వటం, అలాగే రీజనల్ రింగ్ రోడ్డుకి నిధులు శాంక్షన్ చేయటం అని ఒక పక్క చెప్తుంటే, మరోపక్క కేంద్ర మంత్రులు అయితే మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. దాని మీద భూసేకరణ జరిపి మీరు కేంద్రానికి ఒక నివేదిక ఇస్తే దానిపైన రోడ్లకు కావలసినటువంటి త్రిబుల్-ఆర్కి కావలసినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది మాత్రం రియల్ ఎస్టేట్ కోసమే చేస్తున్నటువంటి ప్రయత్నం అని చెప్పేసి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అయితే మాత్రం వ్యాఖ్యానించారు. ఇవి కొన్ని రాజకీయ అంశాలుగానే చూడాలా, అంతేగాని ఇది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క రింగ్ రోడ్డు శాంక్షన్ చేసిన తర్వాత మరోపక్క చౌటుప్పలు అవ్వచ్చు, అలాగే మరికొన్ని ప్రాంతాలు అయితే మాత్రం భువనగిరి చౌటుప్పలు అయితే మాత్రం అస్తిత్వాన్ని కోల్పోతాయి అని చెప్పేసి వ్యాఖ్యానించడం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు. మరోపక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రులను కలిసి ఈ విజ్ఞాపన పత్రాలు ఇవ్వటం, మరోపక్క మెట్రో రైలుకి రెండో దశ ఏదైతే ఉందో దానికి కూడా నిధులు కేటాయించాలని చెప్పడం, కేంద్ర మంత్రులు అయితే మాత్రం దీనిపై విమర్శలు అయితే మాత్రం గుప్పిస్తున్నారు. మీరే అడ్డుకున్నారు ఈ ప్రాజెక్టులు అని చెప్పేసి రేవంత్ రెడ్డి బాహటంగానే చెప్పారు. ఓ పక్క కేంద్ర ప్రభుత్వం ఇస్తా అన్నా సరే కిషన్ రెడ్డి అవ్వచ్చు, బండి సంజయ్ అవ్వచ్చు, మీరే ఆపుతున్నారు, ఆ ప్రాజెక్టులని మాత్రం మీరే నియంత్రిస్తున్నారనే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం తీవ్ర దుమారం రేపాయి. మరోపక్క బీజేపీ పెద్దల్ని, అంటే కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కలిసి రేవంత్ రెడ్డి బృందం విజ్ఞాపన పత్రాలను నిన్ననే జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ని కలిసి జలవనరులకు సంబంధించినటువంటి కృష్ణా బేసిన్లో వాటా తేల్చాలన్నారు, అలాగే గోదావరి జలాల్లో గోదావరి వాటా తేల్చాలన్నారు. ఈ విధంగానే ఇరు రాష్ట్రాల మధ్య, ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణల మధ్య కూడా నీటి కేటాయింపుల విషయంలో రెండు రాష్ట్రాలు కూడా గొడవల పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉంది. మరోపక్క టెలిమెట్రీని ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. అంటే వారానికి ఒక 2 సార్లు, ఇప్పటికే 37 సార్లు ఢిల్లీ వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి అదొక, అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వెళ్ళని సార్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళారు. దీన్ని కూడా అపహాస్యం చేసే విధంగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. ఒక పక్క కేంద్రం ప్రతిపాదించినటువంటి, కేంద్రం ఏదైతే ఇస్తుందో అన్ని రాష్ట్రాలను కూడా సమానంగా చూస్తుందని చెప్పేసి బీజేపీ చెబుతున్నా, ఒక పక్క కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై అయితే మాత్రం చిన్న చూపు చూస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఏది ఏమైనా సరే విజ్ఞాపనలో వినతులు ఇవ్వటం, కేంద్ర మంత్రులు కలవటం, అలాగే తెలంగాణకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో పెట్టుబడుల విషయం అవ్వచ్చు, లేకపోతే కేంద్రం చేయాల్సినటువంటి సాయం అవ్వచ్చు, జాతీయ ప్రాజెక్టులు అవ్వచ్చు, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మరో కొన్ని ప్రాజెక్టులకు అయితే మాత్రం నిధులు కేటాయించాలని చెప్పేసి కేంద్ర మంత్రులకు విన్నవించినా సరే, కానీ ఈ రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో అయితే మాత్రం బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ఈ రియల్ ఎస్టేట్ కోసం త్రిబుల్-ఆర్ని భూసేకరణ ఇంతవరకు చేయకుండా కేంద్రానికి నివేదిక ఇవ్వకుండా పక్కదారి పట్టించారని చెప్పేసి లక్ష్మణ్ ఆరోపణ ఎంతవరకు అది సమంజసం, అది రాజకీయ ప్రాధాన్యత అంశమా లేకపోతే నిజంగానే రియల్ ఎస్టేట్ కోసం చేశారా అనేది మనం చూడాల్సినటువంటి పరిస్థితి.